పొదలకూరు పిఎస్సిఎస్ చైర్మన్గా తలచీరు మస్తాన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్ము లక్ష్మీనాయుడు, కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ జట్ శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన ఈ పదవి నాకు ఇప్పించాడు. జీవితాంతం ఆయనకి నేను రుణపడి ఉంటాను. కష్టకాలంలో నా జీవితకాలం తెలుగుదేశం చంద్రమోహన్ రెడ్డికి విధేయతగా పనిచేస్తూ ఉంటానని తెలియజేసుకుంటూ నేను ఉండేటువంటి మండల స్థాయి నాయకులు అందరూ కూడా వారి తోడుగా మీరందరూ కూడా గట్టిగా పోరాటాలు చేసినట్టు ఫలితంగా ఈరోజు మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం పదవుల రూపంలో కానివ్వండి, పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కానీ అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో సోషల్ రీఇంజనీరింగ్ అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు పదే ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఒక మోడల్గా అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, అగ్రవర్ణాలు అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మనం చూస్తాము. మరి వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఆ యొక్క కొన్ని లెక్కలు ఏంటంటే ఒక్క రెడ్డిని ఇస్తే, ఒక్కడ బీసీని ఇస్తే, ఒక్క కమ్మని ఇస్తే అట్లా మార్చాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి, లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దాన్ని మనం ఎవరూ తప్పించుకోలేము. ఇంకొక దఫా ఇంకొక విధంగా వస్తుంది. ఇంకా చాలా పదవులు ఉన్నాయి. రావాల్సిన వాళ్ళు కూడా ఏం కంగారు పడద్దు, అందరినీ తెలుసుకుంటారు. కాకపోతే ఈరోజు పిఎస్సిఎస్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రుడు మస్తాన్ బాబు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి, మల్లికార్జున ఈ స్టేజ్ని అలంకరించినటువంటి వేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్లాండ్ వాటర్ వైస్ కార్పొరేషన్ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి గారు, పరపతి సంఘం సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా మస్తాన్ బాబు, 2 మెంబర్స్ మళ్ళీ భాస్కర్ రెడ్డి, వీళ్ళు 3 ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు వైసీపీ టైంలో గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అంతకుముందు మనం శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చున్నాం. అంతకుముందు గోపాల్ రెడ్డి, దానికి ముందు ఆయన పర్మనెంట్ గోపాల్. అదే ఎన్ని పదవులు ఉన్నాయి. సో అందరం కలిసికట్టుగా పోతాం. ఒక్కసారి అందరికి ఒకటేసారి పదవులు రావు, ఇలా టైం వస్తుంది అంతే. మిగతా వాళ్ళు కూడా ఓపికగా ఒకే యూనిట్గా పొదలకూరు అభివృద్ధి చేసిన వాళ్ళకి అండగా నిలబడి ప్రతిపక్షానికి చుక్కలు చూపించారనే పేరు రేపు లోకల్ బాడీస్లో రావాలి. ఒక్క ఎంపీకి ఒక్క ఆగ్రాన వాళ్ళు ఏం చేశారు, పోటీ చేసేదానికి నరకం చూపించారు. పోటీ చేస్తారు. మండపంలో కృష్ణ మన తరఫున సర్పంచ్కి పోటీ చేస్తే పోయి ఎస్ఐబి జీప్లో ఎక్కించుకున్నాడు. ఎందుకు ఎక్కించుకున్నావు అని అంటే, రా నేను చెప్తాను రా, స్టేషన్కి పోయి ఆ కర్ణాటక మందు సీసా చూపించి ఈ సీసా అమ్ముతున్నావు నువ్వు, అందుకని నేను అరెస్ట్ చేసామని జైలుకి పంపించాడు. ఎలక్షన్ అప్పటికి అతను లేడు. మొత్తం అందరినీ భయపెట్టేశారు. 70 ఓటుతో ఓడిపోయినా. అటువంటి దుర్మార్గాలు మీరు చేశారు. మా టైంలో ఉండదు. పద్ధతిగా ఎలక్షన్ జరగద్ది. అయితే మీరు బెదిరింపులు చేస్తే మాత్రం మీకు కూడా చుక్కలు చూపిస్తారు పోలీసులు. చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్స్ జరుగుతాయి. రేపు లోకల్ బాడీస్లో అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి నేను మనం చేసుకుంటుండా. ఆ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఎవరైనా సిఎస్ఆర్ మొత్తం చెడిపోయినాయి. ఆ ట్రాక్టర్సు, ట్యాంకర్సు అని తుప్పుబట్టిపోయే పరిస్థితి తెచ్చారు. దాన్ని కూడా ఎట్ట రిపేర్ చేయించి, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇది సిఎస్ఆర్ ఫండ్ కింద ఎట్ట చేయాలో నేను ప్రయత్నం చేస్తున్నాను. అట్లే పొదలకూరు గర్ల్స్ హై స్కూల్ 700 మంది ఆడబిడ్డలు ఉన్నారు. దాన్ని ఒక కంపెనీకి ఇచ్చి
దానికి కావాల్సిన టాయిలెట్స్, దానికి కావాల్సిన డైనింగ్ హాలు, దానికి కావాల్సిన డిజిటల్ రూము, మొత్తం ఎన్ని కోట్లైనా సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి ఆ బాలికల హై స్కూల్ని దాన్ని బాగా ప్రమోట్ చేసేదానికి అది కూడా నేను ఒకటి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, మీ అందరూ సహకరించి, ఏఎంసీ మెంబర్స్ కూడా మన వాళ్ళు ఉన్నారు, అట్లే అరుణమ్మ ఏఎంసీ వైస్ చైర్మన్గా ఇక్కడ ఉంది, సుధాకర్ రెడ్డి మెంబర్ అయినాడు, మిగతా పదవులు కూడా అందరం అవకాశం వచ్చినప్పుడు షేర్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమం భారీగా చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం.